వీక్లీ ఆటో అప్డేట్స్ ఎపిసోడ్ 47కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 22, 2026. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. లాస్ట్ వీక్ చెప్పా కదా, ఒకటి మిస్ అయింది అని చెప్పేసి. మహీంద్రా లాంచెస్ ఆగస్ట్ 15వ తారీఖు మహీంద్రా 2 కార్స్ని అయితే లాంచ్ చేసింది. ఒకటి మహీంద్రా స్కార్పియో లైఫ్ స్టైలర్, ఇది ఇండియాలో పిలిచే పేరు దీనిది. అదే మీరు గ్లోబల్కి వెళ్తే మాత్రం దీన్ని మహీంద్రా లైఫ్ స్టైలర్గా తీసుకొని వస్తున్నారు. ఇది ఒక పికప్ ట్రక్. మహీంద్రా స్కార్పియో అని మీరు చూసారు కదా, సేమ్ అలానే ఉంది కారు చూడడానికి. బ్యాక్ సైడ్ ఒక పికప్ ట్రక్ లాగా చేశారు దీన్ని. దీనిలో 2 ఇంజిన్ ఆప్షన్స్ రావచ్చు. సేమ్ స్కార్పియన్లో ఉన్న ఇంజన్స్ 2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ ఉంది కదా, అవే ఇంజన్ ఆప్షన్స్తో రావచ్చు. ఇది ఇప్పుడు రాదు, జస్ట్ డిస్ప్లే తీసుకొచ్చారు. ఇది ఏప్రిల్ 2027లో ఈ కార్ని సేల్కి తీసుకొస్తా అన్నట్లుగా మహీంద్రా చెప్తుంది. దీనికి ఇక్కడికైనా నాకు తెలిసి గ్లోబల్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. గ్లోబల్ మార్కెట్లో పికప్ ట్రక్స్ చాలా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. మేబీ వాళ్ళని అక్కడ ఎక్కువ టార్గెట్ చేయడానికి మహీంద్రా తీసుకొస్తున్నట్లుంది. ఇక్కడ తీసుకురావాలంటే మాత్రం ఇది హీలక్స్కి డైరెక్ట్ కాంపిటీటర్ అని చెప్పొచ్చు. కాకపోతే దీనిలో వాళ్ళు క్లారిటీ ఇవ్వట్లేదు, ఆల్ వీల్ డ్రైవ్ ఉందా లేదా అని. వాళ్ళు తీసుకొస్తా ఉన్నట్లు చెప్తున్నారు, ఎగ్జాక్ట్‌గా కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. మోస్ట్‌లీ తీసుకొని రావచ్చు. ఆల్ వీల్ డ్రైవ్ లేకపోతే మాత్రం పికప్ ట్రక్స్ కొంచెం కష్టం అనమాట సర్వైవ్ అవ్వడం మార్కెట్‌లో. అండ్ దీని బేస్ ప్రైస్ వచ్చేసరికి 19,79,000 ఎక్స్ షోరూమ్‌లా పెట్టారు. అంటే ఇది దగ్గర దగ్గర 24 లక్షల దాకా పోద్ది ఆన్ రోడ్‌కి వెళ్ళేసరికి మీకు స్టార్టింగ్ ప్రైజే. అండ్ టాప్ మోడల్ మీకు 30, 35 మధ్యలోకి కూడా వెళ్ళొచ్చు. దీనిలో మొత్తం 3 వేరియంట్స్ అయితే తీసుకొస్తున్నారు. ఒకటి రీఫ్ అంట. రీఫ్ అంటే ఏందంటే ఇది జస్ట్ పైన ఒక సర్ఫింగ్ బోర్డ్ పెట్టేశారు, అది రీఫ్ ఎడిషన్ అయిపోయింది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ట్రైల్ ఎడిషన్ అంట. ట్రైల్ ఎడిషన్ అంటే దాన్ని ఇసుక టైప్‌లో, ఒక డెజర్ట్ టైప్‌లో చేశారనమాట. దానికి ట్రైల్ ఎడిషన్ అని పేరు పెట్టేశారు. అండ్ ఇంకోటి వచ్చేసరికి వ్యాలీ ఎడిషన్. ఇది వచ్చేసరికి రాళ్ళు, రప్పలు, కొండలు, గుట్టలు ఉంటాయి కదా, ఆ థీమ్‌లో డిజైన్ చేశారు. సో మొత్తానికైతే మాత్రం ఎక్స్టీరియర్ మాత్రం చేంజ్ అవుతా వచ్చింది. లోపలంతా సేమే, ఏమి తేడా ఉండదు. జస్ట్ స్పెషల్ ఎడిషన్స్ లాగా వీటిని మూడింటినైతే అక్కడ డిస్ప్లేకి తీసుకొచ్చారు. లోపల ఇంకా మిగతా ఫీచర్స్ వీటన్నిటి గురించి మనం వెయిట్ చేయాల్సిందే. కాకపోతే దీనిలో ఫ్రంట్ ఒక బంపర్ కనిపిస్తుంది. దానికి వీళ్ళు బుల్ బార్ అని పేరు పెట్టారు. ఇది ఎక్స్ట్రా యాక్సెసరీ అనమాట. సో యాక్సెసరీస్ చాలా ఉంటాయి. ఇట్లాంటి పికప్ ట్రక్స్‌కి మీకు యాక్సెసరీస్ చాలా ప్రొవైడ్ చేస్తారు. అవన్నీ మనం ఎక్స్ట్రాగా ఫిట్ చేయించుకోవాలి. వాటి కాస్ట్ మళ్ళీ ఎక్కువ ఉంటది. అండ్ ఇది 5 సీటర్ వెహికల్. మీకెలా అనిపించింది ఈ మహీంద్రా లైఫ్ స్టైలర్? కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ దీంతో పాటు ఇంకొక కార్ కూడా వీళ్ళు అనౌన్స్ చేశారు. అంటే ఇది ప్రెజెంట్ మీకు సేల్‌కి కూడా వచ్చేస్తుంది BE6లో. BE6 మొత్తం చేంజ్ చేసి పడేశారు. స్పోర్ట్ టెక్ ఎడిషన్ అని చెప్పి తీసుకొనొస్తున్నారు. మొత్తం దీనిలో 4 ఉంటాయి. ప్యాక్ 1, ప్యాక్ 2, ప్యాక్ 3, ప్యాక్ 4 అని. ప్యాక్ 2, 3, 4కి ట్రిపుల్ డిస్ప్లే తీసుకొనొస్తున్నారు. ఇప్పుడు సిఆర్ వచ్చింది కదా, అక్కడ సిఆర్‌లో మనకి ట్రిపుల్ డిస్ప్లే ఉంది కదా, ఇప్పుడు BE6లో కూడా మీకు ఆ ట్రిపుల్ డిస్ప్లే అయితే ఉంటది. అండ్ దాంతో పాటు చాలా చేంజెస్ అయితే చేశారు. ముఖ్యంగా టెక్‌లో అనమాట. ఇంట్రెస్టింగ్ విషయానికొస్తే మాత్రం బ్యాక్ సైడ్ ఒక డిస్ప్లే యాడ్ చేశారు. బ్యాక్ సైడ్ మీకు నచ్చిన టెక్స్ట్ పెట్టుకోవచ్చు. లేపోతే మీరు ఏదన్నా యారో మార్క్స్ ఇలాంటివి పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. మీరేదైతే డిస్ప్లేలో టెక్స్ట్ మీరు సెట్ చేస్తారో అది మీకు అక్కడ కనిపిస్తూ ఉంటది. ఇక్కడ వీళ్ళు డెమోకి హ్యాపీ యానివర్సరీ అని చెప్పేసి టెక్స్ట్ పెట్టారు. అది డిస్ప్లే వస్తా ఉంటది. ఇట్లాంటి ఫీచర్ ఉందంటే మనోళ్ళని బూతులే పెడతారు. నాకు తెలిసిందే ఇండియాలో మాత్రం అయి మీకు ఏదో ఒక బూతులు పెట్టేసి రన్ చేస్తూనే ఉంటారు. ఇది కొత్తగా ఒకటి యాడ్ చేశారు. దాంతో పాటు బ్యాటరీ ప్యాక్‌లో కూడా చేంజెస్ చేశారు. ఒకటి కొత్తగా యాడ్ చేశారు. ఇప్పటి వరకు మనకి 59 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఉండేది. అండ్ 79 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఉండేది BE6లో. ఇప్పుడు మిడిల్‌లో 70 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ తీసుకొచ్చారు. వీటి రేంజెస్ విషయానికొస్తే 59 కిలోవాట్ అవర్ బ్యాటరీ మనకి 548 కిలోమీటర్స్ వరకు రేంజ్ ఇస్తది. 70 కిలోవాట్ అవర్ వచ్చేసరికి 651 కిలోమీటర్స్ వరకు రేంజ్ ఇస్తది. అండ్ 79 కిలోవాట్ అవర్ బ్యాటరీ వచ్చేసరికి మీకు 683 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే ఇస్తది. ఎక్స్ట్రాగా ఒక బ్యాటరీ ప్యాక్ యాడ్ అయింది. అండ్ కొంచెం టెక్నాలజీలో చేంజెస్ చేశారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ కూడా యాడ్ చేశారు, రివైవ్ మోడ్ అని చెప్పేసి. రివైవ్ మోడ్ ఏందంటే మనం బ్యాటరీ కంప్లీట్‌గా డెడ్ అయిపోయింది. మనం ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నాం, సడెన్‌గా డెడ్ అయిపోయింది అది. ఇది బ్యాటరీ ఒక డెడ్ అయిపోయిన కంప్లీట్‌గా ఒక 13 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే వీళ్ళు మళ్ళీ ఆఫర్ చేస్తున్నారు. అక్కడి నుంచి మీరు 13 కిలోమీటర్స్ వరకు ఎళ్ళొచ్చు ఆ కార్‌ని నడుపుకుంటూ. ఇది లైఫ్ టైమ్‌లో ఓన్లీ 5 సార్లు మాత్రమే చేయగలరని చెప్పేసి కింద బ్రాకెట్‌లో మెన్షన్ చేశారు. మీరు లైఫ్ లాంగ్ మీరు ఇది పనిచేయదనమాట. ఓన్లీ 5 సార్లు మాత్రమే మీరు కారు కొన్న దగ్గర నుంచి దీన్ని యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకో ఫీచర్ వచ్చేసరికి సెక్యూర్ 360. సెక్యూర్ 360 అంటే మనం కార్ పార్క్ చేసి వెళ్ళినా గానీ కారు చుట్టుపక్కల మొత్తం మానిటర్ చేస్తా ఉంటది. ఎవరైనా వచ్చి మన కారు గీతలు పెడుతున్నా గానీ, ఎవరైనా వచ్చి మన కార్‌ని గుద్దినా గానీ అవన్నీ రికార్డ్ అయితాయన్నమాట. అవన్నీ సేవ్ చేసుకోగలదు. ఇదొకటి సేఫ్టీ పరంగా ఫీచర్ యాడ్ చేశారు. ఇవంతా మహీంద్రా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద రన్ అయితాయి అన్న. హ్మ్. అది మెయిన్ ఇక్కడ వాళ్ళు టార్గెట్ హ్మ్. చేసిందనమాట. అండ్ ఇవన్నీ యాడ్ చేశారు కాబట్టి ప్రైస్ కూడా పెరిగింది. ఇప్పుడు ప్రీవియస్ BE6తో కంపేర్ చేస్తే రూ. 75,000 ప్రైస్ అయితే పెంచేశారు. ఇప్పుడు దీని ప్రైస్ అని వచ్చేసరికి ఎక్స్ షోరూమ్ ప్రైస్ 19.45 లాక్ నుంచి స్టార్ట్ అవుతుంది. టాప్ మోడల్ వచ్చేసరికి 26.95 లాక్ వరకు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి స్కోడా స్లావియా నుంచి. స్కోడా స్లావియాకి ఆగస్ట్ 18న కొత్త ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ చేశారు. ఇది ఎప్పటి నుంచో చాలా ఫీచర్స్ అయితే వస్తాయని చెప్పుకుంటూ వచ్చాం. ఈ ఫీచర్స్ ఇప్పుడైతే వచ్చాయి. మెయిన్గా చెప్పాలంటే 360 డిగ్రీ కెమెరా, బట్ ఇప్పుడైతే దాన్ని అఫీషియల్గా తీసుకొచ్చారు. సెడాన్
కార్ కొద్దిగా పొడుగ్గా అయితే ఉంటది. మీరు పార్కింగ్ చేయాలనుకున్నప్పుడు గానీ, లేకపోతే ట్రాఫిక్ లో ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది అయితే పడతా ఉంటారు. అందువల్ల ఈ 360 కెమెరాస్ కొద్దిగా మంచి ఉపయోగం అయితే ఉంటది. ఇంకొక కొన్ని మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. లైక్ ఇప్పుడు డిజిటల్ కాక్పిట్ ఏదైతే ఉంటుందో అది కొద్దిగా చేంజ్ అయితే చేశారు. డ్రైవర్స్ డిస్ప్లే మెయిన్ గా 8 ఇంచ్ అయితే ఉండేది ఓల్డ్ స్లావియాలో. ఇప్పుడు వచ్చిన ఫేస్ లిఫ్ట్ వర్షన్ కి మనకు 10.23 ఇంచ్ అయితే తీసుకొచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. ఏదైతే మనకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉందో, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ 10 ఇంచ్ అయితే ఉండేది, అది 10.1 ఇంచ్ అయింది. పెద్ద చేంజ్ అయితే కాదు, బట్ దానికి గూగుల్ అసిస్టెంట్ అయితే యాడ్ చేశారు. ఇన్బిల్ట్ ఇప్పుడు వస్తుంది. ఇక ఎక్స్టీరియర్ గురించి మనం మాట్లాడుకుంటే ఫ్రంట్ బంపర్ అయితే కొద్దిగా చేంజ్ అయితే చేశారు. గ్రిల్ ఉంటది కదా, అది చేంజ్ అయితే అయింది. కొద్దిగా స్పోర్టీ లుక్ అండ్ షార్పర్ ఎడ్జెస్ అయితే ఉంటది మనకు స్లావియా అనేది. ఇక ఇంజన్ గురించి మాట్లాడుకుంటే ఇంజన్ పరంగా అయితే మనకు ఏదైతే 1 లీటర్ TSI ఇంజన్ అయితే ఉందో దానికి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మనం కుషాక్ లో చూసాం కదా, 8 స్పీడ్ టార్క్ అన్నట్టు గేర్ బాక్స్ అదైతే తీసుకొచ్చారు. నెక్స్ట్ కొత్తగా 2 కలర్స్ అయితే తీసుకొచ్చారు. కలర్స్ అయితే చూడడానికి చాలా ప్రీమియం అయితే అనిపిస్తున్నాయి. మెయిన్ గా ఆర్కిటిక్ సిల్వర్ కలర్ అయితే ఉందో అదైతే చాలా చాలా బాగుంది. ఇంకొకటి క్యాప్చినో బీజ్ అనమాట. అలాగే 4 ఇయర్స్ స్టాండర్డ్ వారంటీ అయితే వస్తుంది. దాంతో పాటే మీకు రోడ్ సైడ్ అసిస్టెంట్ 4 ఇయర్స్ అయితే ఇస్తున్నారు. బుకింగ్స్ అయితే ఆల్రెడీ ఓపెన్ అయితే ఉన్నాయి. 15,000 పెట్టి మీరు అయితే బుక్ చేసుకోవచ్చు. ప్రైస్ అయితే ఇంకా రిలీజ్ అయితే అవ్వలేదు. దీంతో పాటు స్కోడా కార్స్ లో కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. లైక్ ఇప్పుడు స్కోడా సూపర్బ్ ఉంది. స్కోడా సూపర్బ్ మనకు ఓన్లీ పెట్రోల్ ఇంజనే ఉంది మోడల్. ఇప్పుడు దాన్ని డీజిల్ లో కూడా తీసుకొని వస్తున్నారు. కాకపోతే CBU అనమాట. సూపర్బ్ కూడా CBU ఇండియాలో ఏమి అసెంబుల్ చేయరు. అది డైరెక్ట్ బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవడమే. ఇది ఒకటి మోడల్ స్కోడాలో కొత్తది రాబోతుంది. డీజిల్ ఇంజిన్ మళ్ళీ బ్యాక్ రాబోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి స్కోడా ఆక్టావియా RS ఉంది కదా, అది ఇప్పుడు మళ్ళీ బుకింగ్ అయితే తీసుకొని వచ్చారు. ఫస్ట్ బ్యాచ్ లో 100 తీసుకొచ్చారు. 100 అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయి అందరూ బుక్ చేసుకున్నారు. ఇప్పుడు ఒక 50 మళ్ళీ తీసుకొని వచ్చారు. మీకు కావాలంటే ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. 2.5 lakh పెట్టి స్కోడా ఆక్టావియా RS ని బుకింగ్ చేసుకోవచ్చు. 50 యూనిట్స్ మాత్రమే మళ్ళీ తీసుకొచ్చారు స్టాక్ లో. ఫెరారీ లూచే, ఇది ఫెరారీ ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్. దీన్ని ఏదైతే ఫస్ట్ ప్రొడక్షన్ యూనిట్ తయారు చేశారు కదా, దాన్ని వీళ్ళు ఆప్షన్ కి తీసుకొచ్చారు. ఆప్షన్ లో ఒక బిలియనియర్ దీన్ని $40 million కొన్నాడు. $40 million అంటే దగ్గర దగ్గర 380 కోట్ల రూపాయల దాకా పెట్టి కొన్నాడు. నార్మల్ కాస్ట్ కార్ది 6 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఈయన 380 కోట్ల రూపాయలు పెట్టి దీన్ని కొన్నాడు. అండ్ ఈ కారు ఫస్ట్ యూనిట్ అనమాట. ఫస్ట్ యూనిట్ అంటే మీకు మొత్తం డిఫరెంట్ గా ఉంటుంది. మొత్తం వైట్ కలర్ లో ఉంది. ఎల్ఐ వీల్స్ వైట్ కలర్ లో ఉన్నాయి. బ్రేక్ క్యాలిపర్స్ వైట్ కలర్ లో ఉన్నాయి. లోపల ఇంటీరియర్ కూడా వైట్ అండ్ గ్రే కాంబినేషన్ లో వస్తుంది. అండ్ కార్ కలర్ కూడా డిఫరెంట్ గా చేంజ్ అవుతుంది. కార్ కలర్ మీకు వైట్ కలర్ లో కనిపిస్తుంది కదా, దాని మీద లైట్ గాని పడింది అనుకోండి, డిఫరెంట్ కలర్ షేడ్స్ కూడా వస్తుంది అది. సో ఇది ఫస్ట్ ప్రొడక్షన్ యూనిట్, ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్. ఫెరారీ తయారు చేసిన ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్. సో ఈయన ఫెరారీ కలెక్టర్ అనమాట. తీసుకున్న ఆయన వచ్చేసరికి అమెరికాకు చెందిన బిలియనియర్. ఈయన పేరు వచ్చేసరికి డాక్టర్ హెర్బర్ట్. ఇతని వయసు 87 సంవత్సరాలు. ఫెరారీ అంటే చాలా ఇష్టం ఇతనికి. ఫెరారీ కలెక్టర్ అనమాట, అందుకే కొన్నాడు. అండ్ ఈ కార్ అయితే అమౌంట్ ఉంది కదా, ఈ ఆప్షన్ అమౌంట్ మొత్తం ఫెరారీ ఈ స్కాలర్షిప్స్ కి ఇస్తుంది అనమాట. స్టూడెంట్స్ ఎవరైతే బీద విద్యార్థులు ఉంటారో వాళ్ళందరికీ స్కాలర్షిప్స్ రూపంలో ఇవన్నీ వీళ్ళు ఫౌండేషన్, ఫెరారీ ఫౌండేషన్కి వెళ్తాయి. ఇవన్నీ డబ్బులు అయితే ఇస్తారు వాళ్ళు. హ్యుండై టాటా ప్రైజులు పెంచడం ఆపట్లేదు అనమాట. మళ్ళీ ప్రైజులు హైక్ చేయబోతున్నారు వాళ్ళ కార్లవి. ఒక 1% అయితే ప్రైజెస్ పెరగబోతున్నాయి. సెప్టెంబర్ నుంచి ఈ పెరిగిన ప్రైజెస్ అయితే అమల్లోకి అయితే వస్తాయి. ఈ హ్యుండై కార్స్ వచ్చేసరికి 7,700 నుంచి 24,000 వరకు ప్రైజ్ పెరగచ్చు. టాటా కూడా అప్ టు 25,000 రూపీస్ వరకు వేరియంట్ బట్టి మీకు ప్రైజెస్ అయితే పెరుగుతాయి. అంటే మోడల్ బట్టి, కార్ మోడల్ బట్టి ప్రైజెస్ అయితే మీకు వేరీ అవుతూ ఉంటాయి. మాక్సిమం 25,000 అయితే మీకు హ్యుండైలో అండ్ టాటాలో కార్ ప్రైజెస్ అయితే సెప్టెంబర్ నుంచి పెరగబోతున్నాయి. నెక్స్ట్ మనకి BYD Sea-Lion 7. ఇది మనం ఆల్రెడీ మన ఛానల్లో వీడియో కూడా ఉంటుంది, మీరు చెక్ చేయొచ్చు. 50 లక్షల దగ్గర ఉంటుంది, 55 లక్షల దాకా ఉంటుంది దగ్గర దగ్గర ఆన్ రోడ్ ప్రైస్ ఏంది. అండ్ ఇప్పుడు దీన్ని ఆన్ రోడ్ ప్రైస్ ఇప్పుడు తగ్గిపోయింది. మీకు ఒక కొత్త మోడల్ తీసుకొచ్చారు డైనమిక్ అని చెప్పేసి. దీని ప్రైస్ వచ్చేసరికి దగ్గర దగ్గర 44.46 lakh వరకు తగ్గుతుంది. 9 to 10 lakhs వరకు అయితే మీకు డిఫరెన్స్ అయితే ఉంటుంది దీనికి టాప్ మోడల్ కి. డైనమిక్ మోడల్లో ఏమేమి చేంజెస్ చేశారంటే బ్యాటరీ ప్యాక్ తగ్గించారు. నార్మల్గా మీకు టాప్ మోడల్లో బ్యాటరీ ప్యాక్ వచ్చేసరికి 82 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. రేంజ్ వచ్చేసరికి మాక్సిమం ఒక 567 kilometers వరకు ఉంటుంది. ఇప్పుడు కొత్త మోడల్ వచ్చేసరికి 71.8 kWh బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. రేంజ్ వచ్చేసరికి 520 kilometers వరకు రేంజ్ ఉంటుంది. మంచిదే మనకి. కాకపోతే కొన్ని ఫీచర్స్ లేపేశారు. దానిలో కొన్ని మంచివి ఉన్నాయి. అవి కూడా మనం చూద్దాం ఏం ఫీచర్స్ తీసేశారో. ఫస్ట్ ambient లైటింగ్ తీసేశారు. పెద్దగా యూజ్ ఏమి ఉండదు. స్పీకర్స్ 12 స్పీకర్స్ నుంచి 10 స్పీకర్స్ చేశారు. అది కూడా ఓకే. లెదర్ సీట్స్ తీసేశారు. సో ఇది కొద్దిగా ఉంచాల్సిందే. లెదర్ సీట్స్, లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ ఇవన్నీ ఎగిరిపోతాయి. డ్రైవర్ అటెన్షన్ సిస్టమ్ ఉంటుంది కదా, మన కెమెరా మానిటర్ చేస్తూ ఉంటుంది. ఆ కెమెరా కూడా తీసేశారు. హెడ్స్ అప్ డిస్ప్లే తీసేశారు. అది కూడా అంతగా యూజ్ అయితే ఏం లేదు. నెక్స్ట్ ఓఆర్వీఎంకి ఆటో ఫోల్డింగ్ తీసేశారు. ఎయిర్ ఫిల్టర్ రిమూవ్ చేశారు. ఎయిర్ ఫిల్టర్ ఉంచాల్సింది. లెదర్ సీట్స్, లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ ఇవన్నీ ఉంచితే బాగుండేది. మిగతా అవన్నీ తీసేసిన పెద్ద ప్రాబ్లం అయితే లేదు. బాగానే ఉంది. 10 లక్షల రూపాయలు తక్కువకి మీకు సేమ్ అన్నీ ఉంటాయి. మీకు 11 ఎయిర్ బ్యాగ్స్ ఫీచర్స్ ఏదైతే మీరు చూసారో ADAS ఫంక్షన్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినవే చేంజ్ అవుతాయి. అండ్ కాస్ట్ తగ్గిపోతుంది. దగ్గర 9 to 10 lakhs అయితే కాస్ట్ అయితే తగ్గిపోతుంది. ఇది ఆల్ వీల్ డ్రైవ్ అయితే కాదు,
మీకు టాప్ మోడల్ ఆల్ వీల్ డ్రైవ్‌తో వస్తుంది. ఇది మీకు రియర్ వీల్ డ్రైవ్‌తో వస్తుంది. సింగిల్ మోటార్. ఏరోప్లేన్ ఎలక్ట్రిక్ పవర్‌తో రన్ అయితే ఎలా ఉంటది? ఈ ఆలోచన కర్ణాటక బేస్డ్ కంపెనీకైతే వచ్చింది. స్టార్టప్ కంపెనీ. ఆల్ఫా ఎక్స్ ఏరోస్పేస్ కంపెనీ పేరు. వీళ్ళు ఒక ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేస్తున్నారు. ప్యాసింజర్ ప్లేన్. ఇది బ్యాటరీ పవర్‌తో రన్ అయ్యేది. ఎలక్ట్రిక్ పవర్‌తో రన్ అయితది. మాక్సిమం రేంజ్ దీనిది 800 కిలోమీటర్స్ వరకు ఉంటది. వీళ్ళు ఒక ట్రిప్‌కి 320-400 అంతకుమించి రిస్క్ తీసుకోవట్లేదు. ఎందుకంటే ఎలక్ట్రిక్ పవర్ అదేస్తది. గాల్లో ఏమన్నా తేడా జరిగిందనుకోండి, గాల్లో ప్రాణాలు అంటాం కదా! అట్లా ఉంటది పరిస్థితి. ఏమంటావు ఇదా? నువ్వు ట్రావెల్ చేస్తావా దీనిలో? ఇలా రిస్క్ అస్ చేయవా? అస్సాం. కమాన్ రా ఏసేయ్. మధ్యలో బ్యాటరీ ప్రాబ్లమ్ అయితే ఏందన్న పరిస్థితి. నెక్స్ట్ వచ్చేసి ఏథర్ నుండి ఒక ఫ్యామిలీ స్కూటర్ రాబోతుంది. అది ఈ మంత్ 29th అయితే లాంచ్ అవుతుంది అని చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ వచ్చాం. దీని పేరు కూడా రీసెంట్ గా రిలీజ్ అయితే చేశారు. కోనార్క్ అని అయితే రిలీజ్ చేశారు. నార్మల్ గా EL01 అయితే ఉంటది. ఆల్రెడీ మన ఛానల్ నేను షార్ట్ కూడా చేశాను దీని గురించి. లాస్ట్ టైం ఏథర్ కమ్యూనిటీ డేకి వెళ్ళాం కదా, అప్పుడు చేశాను. ఇప్పుడు కూడా నేనైతే వెళ్తున్నా ఈ కమ్యూనిటీ డేకి. ఒకవేళ వాళ్ళు కానీ అక్కడ ప్రొవైడ్ చేస్తే ఖచ్చితంగా మన ఛానల్లో రివ్యూ అయితే చేస్తాను. ఇప్పుడు కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొచ్చారనమాట. లైక్ వాళ్ళు ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు ఎక్స్ ప్లాట్ఫామ్ లో. దీనిలో మెయిన్ గా ఏంటంటే దీని బాడీ అనమాట. దీని బాడీ మెటల్ బాడీ అయితే వస్తుంది. ఇప్పటి వరకు మనం చాలా వరకు చూడలేదు ఈవీ స్కూటర్స్ లో మెటల్ బాడీ. ఒకదే ఒక దాంట్లో చూసాం మనం, చేతక్ సిరీస్ ఉంటాయి కదా ఈవీ స్కూటర్స్, వాటిలో మాత్రమే మనకు మెటల్ బాడీ అయితే వస్తుంది. ఇప్పుడు మనకు ఏథర్ లో కూడా మెటల్ బాడీని అయితే చూస్తాం ఇంకా. అండ్ దీని గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 2 kWh నుంచి 5 kWh బ్యాటరీ ప్యాక్ దాకా వస్తుంది. అండ్ దీనిలో మల్టిపుల్ వేరియంట్స్ అయితే తీసుకురానున్నారు. అండ్ అలాగే రేంజ్ కూడా చూసుకుంటే మనకు 100 కిలోమీటర్స్ నుంచి 200 కిలోమీటర్స్ రేంజ్ వరకు అయితే తీసుకొచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొక చిన్న అప్డేట్ ఏంటంటే దీంట్లో బిల్ట్ ఇన్ 450 వాట్ ఛార్జర్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇది ప్రస్తుతానికి ఇవి రూమర్స్ మాత్రమే. క్లియర్ అప్డేట్స్ మనకు వన్స్ లాంచ్ అయిన తర్వాత అయితే మీకు అప్డేట్ చేస్తారు. మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవుతానండి. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాను, కింద లింక్ కూడా ఉంటుంది, ఒకసారి ఫాలో అవుతానండి. నెక్స్ట్ అలాగే ఇప్పుడు ఏథర్ నుంచి ఒక ఫ్యామిలీ స్కూటర్ వస్తుంది. మరి సింపుల్ నుంచి కూడా రావాలి కదా, సింపుల్ ఎనర్జీస్ నుంచి. సింపుల్ నుంచి కూడా ఒక ఫ్యామిలీ స్కూటర్ అయితే రాబోతుంది. దీని పేరు కూడా వీళ్ళు అనౌన్స్ చేశారు. అది September 2 అయితే రిలీజ్ కానుంది. దీని పేరు చూసుకుంటే వేవ్ అని అయితే పెట్టారు. సింపుల్ అంటే మనకు పర్ఫార్మెన్స్ స్కూటర్స్ గుర్తొస్తాయి. సో ఫ్యామిలీ స్కూటర్ సెగ్మెంట్ ఆడియన్స్ కోసం దీని అయితే తీసుకురానున్నారు. ఇది డైరెక్ట్ ఇది మీకు రిస్టా గానీ, ఐక్యూబ్ గానీ, యమహా EC06 వీటికైతే కాంపిటేటర్ అనమాట. అండ్ ఇంకా ఎక్స్పెక్టెడ్ ప్రైస్ చూసుకుంటే 1.5 lakh ఎక్స్‌షోరూమ్ ప్రైస్ తీసుకురానున్నారు. సింపుల్ బైక్స్ ఏంటంటే కొద్దిగా కాస్ట్లీ అయితే ఉంటాయి. సో అదైతే మైండ్ లో పెట్టుకోండి. ఈ వీడియో ఒకసారి చూడండి. చాలామంది పిల్లలు ఇట్లనే వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకుంటా ఉన్నారు. ఇది కృష్ణా డిస్ట్రిక్ట్‌లో జరిగింది. ఈ అబ్బాయి జస్ట్ 21 ఇయర్స్ రాజేష్ అబ్బాయి పేరు. కార్నరింగ్‌లో అంత ఓవర్ స్పీడ్‌లో బైక్ వచ్చాడు. కార్నర్‌లో కంట్రోల్ అవ్వదు. మనకి బైక్ గానీ, కార్ గానీ ఏదైనా గానీ మీకు తెలియని అన్నోన్ కార్నర్స్ ఉన్నాయనుకోండి, మీరు అంత ఫాస్ట్‌గా వచ్చారనుకోండి కంట్రోల్ అవ్వదు. మీరు రోడ్డు బయటికెళ్ళిపోతారు. దేన్నో దాన్ని హిట్ చేస్తారు. కొంతమంది లోయల్లో కూడా ఎళ్లి పడిపోతా ఉంటారు. సో, ఇట్లా చాలామంది ప్రాణాలైతే కోల్పోతా ఉన్నారు. సో, మీకు తెలియని చోట్ల మీరు ఓవర్ స్పీడ్ చేయకండి. అండ్ కార్నర్స్‌లో మాత్రం అస్సలు ఓవర్ స్పీడింగ్ అయితే చేయకండి. చాలా ప్రమాదం. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. మీలో చాలామంది ప్రాబ్లమ్ ఫేస్ చేసే ఉంటారు. మనం బైక్ ఏసుకొని వెళ్తా ఉంటాము. ఏదో ఒక టిప్పర్ లారీ ముందే వెళ్తుంటది. దానిలో నుంచి వాళ్ళు ఏమైనా ఇటుకలు గాని, ఏదో ఒకటి మట్టి తీసుకెళ్తున్నారనుకోండి, అది ఎగిరి మన మొహం మీద వచ్చి పడతా ఉంటది. మన కళ్ళల్లో కూడా పడుతుంటది. చాలా ఇరిటేట్ అవుతా ఉంటాం. వీటన్నిటికి చెక్ పడబోతుంది. ఏప్రిల్ 2027 నుంచి ప్రతి టిప్పర్ లారీ ఏదైతే లోడ్ తీసుకెళ్తుందో దానికి లోడ్ కవర్ అయితే ఉండాలి. అంటే కంప్లీట్‌గా దాన్ని కవర్ చేసేస్తారు. అలా కవర్ చేయకుండా మాత్రం ఇవి అనుమతి లేదనమాట రోడ్ల మీదకి రావడానికి. ఇదైతే గవర్నమెంట్ ఈ నిర్ణయం అయితే తీసుకుంది. ఏప్రిల్ 2027 నుంచి ఇది అమల్లోకి రాబోతుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంది? కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. చాలా సార్లు అన్నా హ్మ్. మట్టి నీ ఏమైతే కళ్ళజోడు ఉంది కదా! నీ కళ్ళజోడు ఉంది కాబట్టి నీకేం కళ్ళజోడు ప్రాబ్లమ్ లేదు. నా కళ్ళజోడు కూడా లేదు. నాకు ఎన్ని సార్లు పడింది తెలుసా? కళ్ళజోడైనా పడుతుందన్నా. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి యమహా నుండి వచ్చిన స్కూటర్ సెగ్మెంట్ లో 125cc స్కూటర్స్ కి చాలా డిమాండ్ అయితే ఉంటది. వీటిలో మనం ముఖ్యంగా చూస్తే రేజెడ్డా సిరీస్ కి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉంటారు. అండ్ లేడీస్ అయితే ఫ్యాసినోకి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉంటారు. ఇవి రెండు హైబ్రిడ్ స్కూటర్స్ అనమాట. వీటికైతే 2026 వేరియంట్స్ అయితే లాంచ్ అయినాయి. వీటిలో కొన్ని చేంజెస్ అయితే తీసుకొచ్చారు. లైక్ ఇప్పుడు యమహా అంటే మనకు కొన్ని వాటిల్లో బ్యాక్ అయితే ఉంటుంది. లైక్ మనకు TFT కన్సోల్ కానీ ఇవైతే ఎలక్ట్రానిక్స్ పరంగా కొద్దిగా బ్యాక్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు వాటన్నిటిని అధిగమించడానికి వాటిని కూడా కొద్దిగా యాడ్ చేశారు. ఇక ఫ్యాసినో గురించి మాట్లాడుకుంటే ఫ్యాసినోలో మీకు 3 వర్షన్స్ అయితే ఉంటాయి. డ్రమ్, డిస్క్, ఎస్ అని. ఎస్ వేరియంట్ వచ్చి టాప్ వేరియంట్ అనమాట. ఈ వేరియంట్ లో మనకు TFT కన్సోల్ డిస్ప్లే అయితే తీసుకురానున్నారు. దాంతో పాటు టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా యాడ్ చేశారు. రేజెడ్డార్ లో మనకు రేజెడ్డార్ అని ఒక నార్మల్ సిరీస్ ఉంటుంది. అలాగే స్ట్రీట్ ర్యాలీ సిరీస్ అని ఉంటుంది. స్ట్రీట్ ర్యాలీ సిరీస్ లో ఒక కొత్త కలర్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. చూడడానికి అయితే చాలా బాగుంది ఈ కలర్ అనేది. అండ్ ఈ 3 బైక్స్ మీకు పవర్ విషయంలో కానీ టాక్ విషయం సేమ్ అయితే ఉంటాయి. సేమ్ ఇంజిన్ వస్తుంది అనమాట. అండ్ పవర్ విషయానికి వస్తే 8.2 PS అయితే పవర్ ఉంటుంది. టాక్ విషయానికి వస్తే 10.3 Nm టాక్ అయితే ఉంటుంది. ఎంతమంది మీకు రేజెడ్డార్ ఫ్యాన్స్ అయితే ఉంటారో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. చైనా వాళ్ళు వింత వింత అని చేస్తా ఉంటారు. ట్రక్కులు
ట్రక్కులను ట్రైన్ చేసేసారు వీళ్ళు మొత్తానికి. ట్రక్కులు మనం చూస్తుంటాం రోడ్ల మీద ఆటోమేటిక్ ట్రక్కులు తయారు చేశారు. ఫస్ట్ ఒక ట్రక్‌లోనే డ్రైవర్ ఉంటాడు. ఆ ట్రక్స్ అన్నీ ఫాలో అవుతుంటాయి. మిగతా ట్రక్స్ అన్నీ ఫాలో అవుతా ఉంటాయి. లైక్ మీరు సింపుల్‌గా చెప్పాలంటే మన ట్రైన్ ఉంటది కదా! ఫస్ట్ ఇంజిన్ ఉంటది. తర్వాత బోగీలు ఫాలో అయితాయి ఇంజిన్‌ని. ఆ టైప్‌లో ఈళ్ళు ట్రక్కుల్ని చేశారు. ఇది ఇప్పుడు చైనాలో స్టార్ట్ చేశారు ఆటోమేటిక్ ట్రక్స్. మీకెలా అనిపించింది ఇది? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఆటో అప్డేట్స్ అయితే నచ్చితే లైక్ చేయండి. రేపు టీవీఎస్ ఎన్‌టార్క్ 150 యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఇది నాదే. నేనే ఒక 2 మంత్స్ అయితే యూజ్ చేశాను. కంప్లీట్ డీటెయిల్‌గా రివ్యూ పాజిటివ్స్, నెగెటివ్స్ అన్నీ ఉంటాయి దానిలో. ఒకవేళ మీరు టీవీఎస్ ఎన్‌టార్క్ 150 కొనుక్కోవాలి అనుకుంటే రేపు వీడియో అయితే చెక్ చేయండి. మీకు ఉద్దేశం లేకపోతే మీ ఫ్రెండ్ ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్ అయితది. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ ఆటో అప్డేట్‌లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. 600,000 సబ్స్క్రైబర్స్‌కి జస్ట్ 2,000 సబ్స్క్రైబర్స్ దూరంలో ఉన్నాం మనం. 2,000 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే 6,00,000 సబ్స్క్రైబర్స్ అయితారు. చేసుకోండి.